రైతు సోదరులకు స్వాగతం. గుంటూరు మిర్చి యార్డులో ధరలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుంటూరు మిర్చి యార్డుకి ప్రతిరోజు 60,000 నుంచి 70,000 టిక్కీల సరుకు వస్తూ ఉంది. ఆల్రెడీ మార్కెట్ యార్డులో 1,40,000 నుంచి 1,50,000 దాకా స్టాక్స్ ఉన్నాయి. అంటే మిర్చి యార్డులో అమ్మకానికి 2 లక్షల టిక్కీల పైగా సరుకు ఉంది. అది ప్రతిరోజు ఉంటుంది. ధరలు దారుణంగా ఉండడం వల్ల చాలామంది రైతులు నేరుగా కోల్డ్ స్టోరేజ్ తీసుకువెళ్తున్నారు. లేదంటే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. వ్యాపారస్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్లో స్టాక్స్ పెడుతూ ఉన్నారు. దాదాపు 75% కోల్డ్ స్టోరేజ్లోని ఫుల్ అయ్యాయి. ఇంకొక 25% దాకా ఉన్నాయి. అసలు ఏ వెరైటీస్ ఎంత ధర ఉన్నాయి అనే విషయం తెలుసుకున్నాం. ఇంకా వరంగల్ మార్కెట్ కూడా ఒక రోజు 40,000 నుంచి 50,000 టిక్కీల దాకా సరుకు వస్తూ ఉంది. ఖమ్మం మార్కెట్ కూడా ఒక 30,000 వస్తూ ఉంది. మార్కెట్ యార్డులో ఆపాటిగా ఉన్న సరుకుతో కలుపుకుంటే ఖమ్మం వరంగల్ మార్కెట్లో 1,50,000 టిక్కీల పైన సరుకు ఉంది. ఇక గుంటూరు మిర్చి యార్డులో కర్నూలు డీడీలు 8,500, డౌన్ సైడ్లో 9,500, 10,000 మీడియంగా ఉంటే కొంచెం మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 11,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక నెంబర్ 5 అయితే 10,500, 11,000, 12,000, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 13,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో పొలాల దగ్గర రైతులు కళ్ళాల దగ్గర అయితే 10,500, సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 11,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక 1081, 10,000, మీడియంగా ఉంటే 11,500, మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 12,000, 12,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక 341 డౌన్ సైడ్ అయితే 12,000 ఉంది, మీడియం 14,000 ఉంది. మంచి సుపీరియర్ క్వాలిటీస్ కన్నా దొరికితే ఎక్కడన్నా 1, 2, 15,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక 5531 సింజెంటా అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 కొనుగోలు చేస్తున్నారు. మిర్చి యార్డులో 10,500, మీడియం క్వాలిటీస్ ఉంటే 11,000, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 12,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడన్నా 1, 2 లాట్లు 13,000 దాకా రేట్లు పడతా ఉన్నాయి. ఇక తేజ అయితే డౌన్ సైడ్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కళ్ళాల దగ్గర అయితే 11,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డులో అయితే 12,000 ఉంది, మీడియం అయితే 13,000 దాకా ఉంది. సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 14,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక బంగారం అయితే 11,000, మీడియం క్వాలిటీస్ అయితే 12,000, సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 12,500. 2043 డౌన్ సైడ్లో 11,000 ఉంది, మీడియంగా ఉంటే 13,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 14,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఎల్లో గోల్డ్ డౌన్ సైడ్లో 15,000 ఉంది, మీడియం 20,000 ఉంది. సుపీరియర్ క్వాలిటీస్ కనుక అవైలబుల్ ఉంటే 23,000, 23,200 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఈ వెరైటీస్ ఎక్కడన్నా మార్కెట్ మొత్తం మీద కూడా 2-3. షార్క్లో అయితే డౌన్ సైడ్ 11,000 ఉంది, మీడియం 12,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 13, 13,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఆర్మూరు డౌన్ సైడ్లో 9,000 ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇంకా తక్కువ కూడా ఉంది. షార్ట్ కాయలు అయితే మీడియం అయితే 10,500, 11,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. సుపీరియర్ క్వాలిటీస్ అయితే 12,000 దాకా ఉంది. ఇక బ్యాడ్గి కూడా 11,000, 12,000 మీడియం, సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 12,500, 13,000 దాకా ధరలు పడుతున్నాయి. చాలామంది రైతులు కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకుంటున్నారు, హోల్డ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు. ఇప్పుడు పెట్టినా కూడా డిసెంబర్ దాకా రెంట్ కట్టాల్సిందే కాబట్టి ఎక్స్పోర్ట్స్ వస్తే ఆర్డర్స్ పెరుగుతాయి. చైనా నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రాకుండా ధరలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రైతు సోదరులు నిల్వ ఉంచాలా అమ్ముకోవాలనే విషయంలో ఎవరికి వారే నిర్ణయం తీసుకోవాలి. ఆర్డర్స్ వస్తాయా లేదా అనే విషయం చెప్పలేము, అంచనా వేయలేం. ఇంత తక్కువ ధరలు ఉన్నా కూడా చైనా వాడు సరుకు తీసుకెళ్ళడం, లేదంటే ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకున్నాడు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో. రాబోయే రోజుల్లో కూడా ఈ సరుకు అంతా కదిలిద్దా లేదా అనే దాని మీద క్లారిటీ లేదు. రైతు సోదరులు అయితే విస్తీర్ణం మాత్రం తగ్గించుకోవాలి వచ్చే సంవత్సరం, లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మీరు కనుక పంట అమ్మితే ఎంత ధరకు అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.